హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. మెంతులను తినే విషయంలో 99% మంది చేసే ఈ పొరపాటు మీరు చేస్తున్నారా? ఈ రోజుల్లో మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా ఆరోగ్యంగా ఉండటం చాలా కష్టం అయిపోతుంది. లేట్గా పడుకోవటం, ఫోన్స్కి అధిక సమయాన్ని వెచ్చించడం, సరైన వ్యాయామం చేయకపోవటం, సరైన పోషకాహారం తీసుకోకపోవటం వంటి కారణాలతో శరీరంలో బలహీనత, తెల్ల జుట్టు, అధిక బరువు సమస్య, జుట్టు రాలిపోవటం, చర్మ సమస్యలు వంటి అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సమస్యల అన్నిటికీ మెంతులు పరిష్కారం చెబుతాయి. దాని గురించి వివరంగా తెలుసుకుందాం. మెంతులలో ఉండే లక్షణాలు బరువు తగ్గించడం, జుట్టు రాలే సమస్యను తగ్గించడం, జుట్టు ఒత్తుగా పెరిగేలాగా ప్రోత్సహించడం వంటివి చేస్తుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్, డయాబెటీస్, ఆర్థరైటిస్ సమస్యలు, అధిక బీపీ సమస్యలు వంటి వాటిని కూడా తగ్గిస్తుంది. అయితే మెంతులను ఎలా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గ్లాసు నీటిని ఒక బౌల్లో పోసి ఒక స్పూన్ మెంతులను వేసి రాత్రి సమయంలో నానబెట్టాలి. మనం కప్పులో నానబెట్టుకున్నాం, గ్లాసులో కూడా నానబెట్టుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా కలిపేసి రాత్రంతా అలా వదిలేయాలి. అలా వదిలేస్తే మరుసటి రోజుకి మెంతుల్లో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి. చూసారుగా, నీరు పసుపు రంగులోకి మారింది. మెంతులు బాగా నానాయి. ఈ మెంతుల్లో ఉన్న పోషకాలు ఆ నీటిలోకి చేరాయి. ఆ నీటిని తాగేయాలి. ఆ మెంతులను నమిలి మింగేయాలి. మెంతులలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియ వ్యవస్థను ప్రేరేపించి అదనపు క్యాలరీలను బర్న్ చేసేలా చేస్తుంది. దాంతో చాలా త్వరగా బరువు తగ్గడానికి కారణమవుతుంది. అలాగే ఆహారం తీసుకోవాలనే కోరిక తగ్గుతుంది. శరీరంలో వ్యర్థాలను తొలగిస్తుంది. ప్రతిరోజు నెల రోజుల పాటు ఈ నీటిని నానిన మెంతులను తింటూ ఉండాలి. ఇలా చేస్తే నెలలో సుమారు 4 కేజీల బరువు తగ్గుతారు. గ్యాస్ సమస్య కూడా తగ్గిపోతుంది. ఈ రోజుల్లో గ్యాస్ సమస్య చాలా అధికమైపోయింది. గ్యాస్ సమస్య ఉన్నవారు తప్పనిసరిగా ఈ విధంగా చేయాలి. నానిన మెంతులను పేస్ట్గా చేసి ఆ పేస్ట్లో 2 స్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగా కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. మెంతిలో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని తొలగించి జుట్టు పెరుగుదలను పెంచుతుంది. ఇందులో ఉండే పొటాషియం జుట్టు తెల్లగా మారకుండా నిరోధిస్తుంది, నల్లగా ఉండేలా చేస్తుంది. మెంతిలో ఉండే లెసిథిన్ జుట్టు మూలాలను బలంగా ఉండేలా చేస్తుంది. శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా ఉంచడానికి సహాయం చేస్తాయి. ఈ కారణంగా ధమనుల్లో ఎటువంటి అవరోధాలు ఏర్పడవు. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ ఏర్పడవు. మెంతులతో టీ కూడా తయారు చేసుకుని తాగవచ్చు. మెంతుల టీ కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. ఒక గ్లాసు నీటిలో 1 స్పూన్ మెంతులను వేసి బాగా మరిగించి వడగట్టి తాగాలి. ఈ టీని ఉదయం పరగడుపున తాగవచ్చు, లేదా సాయంత్రం 4 నుండి 5 గంటల మధ్యలో తాగాలి. ఈ విధంగా త్రాగితే డయాబెటీస్ అదుపులో ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రించడానికి మెంతుల వాడకం చాలా చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రావు. అలాగే మెంతులను వేగించి పొడిగా చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. ఆ పొడిని వాడితే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. 1 స్పూన్ పొడిని రాత్రి సమయంలో 1 గ్లాసు నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఆ నీటితో సహా ఆ పొడిని కూడా తీసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు చేస్తే పాలిచ్చే తల్లులకు శిశువు సరిపడా పాలు పడతాయి. చూసారుగా ఫ్రెండ్స్, మెంతుల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో. మెంతులే కదా అని తీసి పారేయకండి. మెంతులను ఇప్పుడు చెప్పిన విధంగా వాడితే ఆరోగ్య ప్రయోజనాలు తప్పనిసరిగా కలుగుతాయి. కొంతమంది మెంతులు నానబెట్టినప్పుడు మెంతులు మాత్రమే తిని నీటిని పారపోస్తూ ఉంటారు. అలా పారపోయకుండా ఆ నీటిని కూడా తాగాలి. ఆ నీరు చూసారుగా పసుపచ్చ రంగులో ఉంది. పసుపచ్చ రంగులో ఉంది అంటే మెంతుల్లో ఉన్న పోషకాలు అన్నీ ఆ నీటిలో కూడా చేరినట్టే. కాబట్టి ఆ నీటిని తాగుతూ మెంతులను నములుతూ తింటే చాలా మంచిది. ఇలా నములుతూ తిన్నప్పుడు నోట్లో లాలాజలం కూడా ఎక్కువగా వృద్ధి అవుతుంది. చూసారుగా, మీరు కూడా ఈ విధంగా చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.